పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తున్నందుకు ప్రతిస్పందనగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఎగుమతులపై విధించిన 50% అదనపు సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ తారీఫ్ల ప్రభావం వెంటనే భారత్ జౌళి ఉత్పత్తులు, దుస్తులు, రత్నాలు, ఆభరణాల ఎగుమతులపై పడనుంది. ఈ పరిణామాలను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం. దాదాపు 40 దేశాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి భారత్ టెక్స్టైల్స్ ఉత్పత్తులకు కొత్త మార్కెట్ను విస్తరించే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. యూకే, జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, నెదర్లాండ్, పోలాండ్, కెనడా, మెక్సికో, రష్యా, బెల్జియం, యుఏఈ, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఈ ప్రోగ్రాంను నిర్వహించనున్నారు. భారత్ను నాణ్యత, సుస్థిర పరంగా విశ్వసనీయ సరఫరాదారుగా నిలబెట్టడమే కాకుండా వినూత్న టెక్స్టైల్స్ ఉత్పత్తులతో ఈ దేశాల్లో కీలక పాత్ర పోషించేలా ఈ కార్యాచరణ రూపొందించబడిందని ఒక ఉన్నతాధికారి తెలిపారు. ప్రస్తుతం భారత్ 220 దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఈ ప్రతిపాదన 40 దేశాలు ప్రత్యేక ప్రాధాన్యం కలిగినవే. వీటిలో సంవత్సరానికి $590 బిలియన్ విలువైన టెక్స్టైల్స్ ఉత్పత్తులు దిగుమతి అవుతున్నాయి. ఈ మార్కెట్లో భారత్ వాటా పెంచుకోవడం ద్వారా విస్తృత అవకాశాలు దక్కుతాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ లక్ష్యంతో కేంద్రం మార్కెట్ మ్యాపింగ్, డిమాండ్ ఉన్న ఉత్పత్తులను గుర్తించడం, సూరత్, పానీపట్, తిరుపూర్, భదోహి వంటి ప్రాంతాల ప్రసిద్ధి ఉత్పత్తులను ప్రచారం చేయడం, అంతర్జాతీయ ప్రదర్శనలు, వాణిజ్య మేళాలు, విక్రయదారులు, కొనుగోలుదారుల సమావేశాలు, బ్రాండ్ ఇండియా విజన్ కింద ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని యోచిస్తుంది. మరోవైపు వస్త్ర పరిశ్రమకు ఊరట కల్పించేందుకు పత్తి దిగుమతులపై సుంకం మినహాయింపును కేంద్రం డిసెంబర్ 31 వరకు పొడిగించింది. ఇంతకుముందు ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 30 వరకు మాత్రమే ఈ రాయితీ వర్తించగా ఇప్పుడు దీన్ని సంవత్సరం చివరి వరకు కొనసాగించనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ ప్రకటించింది. అంతకుముందు పత్తి దిగుమతులపై 11% పన్ను అమల్లో ఉండేది.